అర్థమైందా? ఇద్దరు కలిసి వీడియో కాల్ చేస్తారుగా నాకు. ఫోన్ చేస్తే నేను ఎత్తిన. అడుగు, అవసరం లేదు, మీ పక్కనే ఉంది, అడుగు. ఏమో చెప్పు సమాధానం. ఏం లేదు నువ్వు ఫోన్లు మాట్లాడడం వల్ల అబ్బాయి మాట్లాడారంటున్నాడు. లేదు, తను ఓకే అని చెప్పినాకనే నేను మాట్లాడినా మేడం. సరే అవన్నీ వదిలేసి ఇప్పుడు ఎలాగో వచ్చింది కదా, అమ్మాయిని పెళ్లి నేను చేసుకో. చేసుకోను మేడం గారు, నేను చేసుకోను. వాడుకోవడానికి కావాలి, నా భార్య వాడుకోవడానికి కావాలి. నువ్వు డైవర్స్ అడిగావు కదా, డైవర్స్ ఇప్పిస్తాం ఆగు. ఆ అమ్మాయికి బుద్ధి వచ్చే మాట ఒకటి చెప్పాడు అక్కడ. అందుకే నా భర్త కావాలి, నా భర్త కావాలంటున్నావు. వీళ్ళిద్దరు ఇతను ఎట్టకు పెళ్లి చేసుకోవడం నీకు క్లారిటీ ఉందన్నమాట. చెప్పమ్మా. తను చేసుకుంటానందుకే నేను అందే నువ్వైతే ఫిజికల్ గా నాకు కావాలి, నువ్వు బాగా ఫిజికల్ గా హెల్ప్ చేస్తున్నావు, మంచి పెర్ఫార్మర్. ఆయన అయితే నాకు వద్దు. ఎన్ని సంవత్సరాలని ఎట్టు ఉందా ఉంది. నేను అన్నా నువ్వు పెళ్లి చేసుకున్నావుగా, చేసుకున్న తర్వాత నీ పని ఏదో నువ్వు చూసుకుని, నా పని ఏదో నేను చూసుకుంటా అన్న తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు. సో మీ ఇద్దరి మధ్యన పెళ్లి అనే ప్రస్తావన రాలేదా? అబ్బాయి ఏమో అంటానికి కూడా అవసరం లేకుండా చెప్తున్నాడు సమాధానం. ఏం తమ్ముడు? లేదండి, పెళ్లి అనే ప్రస్తావన రాలే. ఏమా వచ్చిందా? లేదు మేడం, చెప్పిండు ఏమని చేసుకుంటాను, పిల్లలు అయితే మన ఇద్దరం ఉందాము, పిల్లలు మనం ఉంటాము, వదిలేసిరా అని చెప్పిండు. సార్ ఒకటి చెప్పినా, ఆమె ఏమందంటే పిల్లల కంటానికే నాతో పాటు ఉండు, తర్వాత వద్దు. నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడివా? నా మొగుడికి అదేంటి డాక్టర్ గారు ఏదో చెప్పారంట, పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు. పిల్లల వరకు అయితే నాకు కావాలి, నువ్వు తర్వాత వద్దని అంది. అని అందా అమ్మాయి. ఈ పెళ్లి అనేది ఈ అమ్మాయి చెప్పేదంతా బోగస్. పెళ్లి పెళ్లి అని అంటుంది సార్. చేసేటట్టు అయితే అసలు నేను బ్లాక్ లిస్ట్ లో నుంచే దీని సార్, అలా బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నా మొన్న. ఇది పెళ్లి అని మాట అనగానే బ్లాక్ చేసావు తన్ని. ఈ అమ్మాయినైనా చాలా మందిని బ్లాక్ లిస్ట్ లో పెట్టావు సార్. నా ఫోన్ ఇస్తా, మీరు చెక్ చేయండి. మళ్ళీ మాకా కర్మ ఎందుకు? ఫోన్ నెంబర్లు కాకుండా వేరే దొరికినాయి అంటే మాకు ఎందుకు మాకు ఆ అబ్బాయి ఏదో ఆయన బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. ఇంతకు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా లేదా? లేదండి, లేదు, చేసుకోండి. క్లియర్. నీ ఆయనకు నువ్వు వద్దు. నాకు వద్దు మేడం, తను వాడి దగ్గర పిల్లలు కానీ ఆ పిల్లగాని తీసుకొచ్చి బయట అనాథం తీసుకొచ్చి చదువుకుందాం అంటే మధ్య ఏదం కాదు. ఇష్టం ఉండే వాళ్ళు అలా చేస్తారు కానీ పిల్లల గురించి ఎక్కడికి వెళ్ళిపోద్దాం మళ్ళీ నాకు ఆ టెన్షన్ గా ఉంది. ఆ అమ్మాయి ఇదే పనిలో ఉంది, భర్తలు అక్కర్లేదు కానీ పిల్లలు కావాలి. కాదు, ఆ అమ్మాయి అడిగింది అనుకో, నువ్వు వద్దని చెప్పేసి ఆపకూడదా? నువ్వు కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతే ఇంకా ఏమి నీ మీద కేసులు ఉండవు, ఏముండవు అని చెప్పేసి ఆలోచించావా? ఎవరు ఎటువంటి కేసు పెట్టడానికి ఉండదని చెప్పేసి అనుకున్నావా? ఆ ఫోన్లే ఫ్రీగా అమ్మాయి వచ్చిందని చెప్పేసి వాడుకున్నావా? సంబంధాలకు ఏమైనా కేసులు ఉంటాయా? ఎవరు పెట్టడానికి లేదు కదా అంటున్నాడు కదా, అంత ధీమాగా. ఎవరేం చేయలేరు మమ్మల్ని, మా ఇష్టం అని చెప్పేసా? ఇక్కడికి వచ్చింది ఏదో ఒకటి చేయడానికి మేడం. ఏది కూడా ఏం చేయకుండా అయితే ఇక్కడ పిలవరు కదా. ఇంతవరకైనా మీరు మాట్లాడేది? ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకేం మాట్లాడరుగా. మేము ఆల్రెడీ మా టీంతో కొన్ని ఎంక్వైరీలు చేయించాం. మీ హస్బెండ్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఇది కొంచెం సెన్సిటివ్ కేసు అని చెప్పి మన వాళ్ళు కాస్త ఎంక్వైరీ చేశారు సార్. వీళ్ళిద్దరు ఇందా నుంచి ఏమైనా మాట్లాడతారేమో అని వెయిట్ చేస్తున్నా. ఆ అమ్మాయి అయితే శాంతం అబద్ధాలే, ఈయనైతే ఒక పాయింట్ని ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకున్నాం, కోర్టులే సుప్రీంకోర్టులే చెప్పినాయి, లేకపోతే దానికి సంబంధించి చట్టాలే లేవు, మా మీద ఏ కేసు వేయలేరు కదా, అలా ఆయన ఏడు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అంత ధైర్యం అయిపోయింది ఒక అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఈ వ్యక్తులు పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. అసలు ఇది సమాజానికి ఏం మెసేజ్లు వెళ్తాయో, రేపొద్దుట జీవితాలు, కుటుంబ వ్యవస్థ ఎటు వెళ్ళిపోద్దో. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. అసలు మన టీంని ఎవరైనా లీగల్ హెడ్లు పిలిస్తే కనుక ఈజీగా చెప్పొచ్చు సార్, మనం చేసిన ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్స్ లో ఒక్క 497 వల్ల సర్వనాశనం అయిపోతున్నాయి కాపురాలు, కుటుంబాలు అని. ఇక పెళ్లిళ్ళు చేసుకుంటారో లేదో తర్వాత ఇంకో 5 years 2 years చూస్తే మనకు వేరియేషన్ చాలా అర్థమవుతుంది. ఇప్పటికే లేట్ మ్యారేజ్లు, పిల్లలు పుట్టట్లేదు, అప్పటికే ముసలోళ్ళు అయిపోతున్నారు. 40 30 పెళ్లి చేసుకున్న గతికి వెళ్ళిపోయి ఇప్పుడు చేసుకోవడం మానేస్తారు కొంతకాలానికి. అమ్మ మీకోసం ఎంక్వైరీ చేస్తే ఈయన్ని పిలిపించడానికి నువ్వు ఖచ్చితంగా ఇదే అబద్ధాలు చెప్తావని మాకు తెలుసు. మీ ఆయన కంప్లైంట్ ఇచ్చి ఆ ఫోటో ఏదో ఇచ్చినాక మేము ఎంక్వైరీ చేస్తే మాకు ఫస్ట్ దొరికింది ఏంటో తెలుసా? మీ ఇద్దరికి పెళ్ళైన సంగతి మాకు దొరికింది. లేదు మేడం, సర్టిఫికేట్ చూపించిన గవర్నమెంట్ హౌస్ కి మీరు అప్లై చేసుకోలేదు, మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని. పెళ్లి సర్టిఫికేట్ పెట్టలా? పెళ్లి ఫోటోస్ తీసుకురామా? మీ ఆయన్ని మేము డౌట్ పడ్డాను తెలుసా? నాన్న నీకు అసలు నిజంగానే పెళ్ళయిందా? వీళ్ళిద్దరూ ఆల్రెడీ 1 year బ్యాక్ అన్ని అప్లై చేసుకున్నారు పెళ్ళయిందని అని. అతను షాక్ అయ్యాడు. మేడం నాకు డైవర్స్ ఇప్పించేయండి అంటే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు అతను. అంత దారుణమైన పరిస్థితి అండి. ఇప్పుడు ఎంత డ్రామా ఆడుతున్నారు చూడు. లాగ్ ఒక్కడు పీకానంటే చెంపలు పగిలిపోతాయి ఒక్కొక్కడికి. ఇక్కడికి వచ్చినా కూడా మీకు అంత ధైర్యమా? ఏయ్ తల ఎత్తి చెప్పింది నాకేదో వాగావుగా, పెళ్ళయిందా అవలేదా మీ ఇద్దరికి? అయిందండి. చెప్పు ఇప్పుడు. ముందే పెళ్లి చేసుకుని నన్ను నా కుటుంబాన్ని నీకు డాక్యుమెంట్స్ ఇస్తాం, ఒక్క నిమిషం ఆగండి, మీరు అస్సలు టెన్షన్ పడద్దు. మీరు మేము ఏదైతే నీకు పిలిచామో నువ్వు మా ఫోన్లో ఏమడిగావు? మేడం ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుందండి, ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది, మాకు డైవర్స్ ఇప్పించండి అన్నావు కదా. నీకు అంత ధైర్యంగా మేము డైవర్స్ ఇప్పిస్తాం రా అని ఎందుకు అన్నామో తెలుసా?
మాకు దొరికిన ఎవిడెన్స్లో వీళ్ళిద్దరికి ఆల్రెడీ 1 year బ్యాక్ మ్యారేజ్ అయింది వితౌట్ డైవర్స్. ఇలా తీసుకెళ్ళి నువ్వు బైగామి కేసు వేస్తే ఈ వీడియో తీసుకుని వెళ్ళినా అసలు ఎందుకు మేము సపోర్ట్ చేస్తాం మీకు పోలీసుల పరంగా? వీళ్ళిద్దరూ ఒప్పుకుంటారా లేదని అడుగుతున్నాం. ఈ అబ్బాయి ఒప్పుకున్నాడు, నువ్వు చెప్పు చెప్పు. ఏం లేదు మేడం. ఇంకా ఏం లేదు. ఈ డైలాగ్ మాత్రం కొట్టక ఏం లేదు ఏం లేదు ఏం లేదు అనుకుంటా. అసలు నాకు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు డాక్యుమెంట్స్ అసలు. తీసుకురండి. చేసేదంతా చేసి మొత్తం ఈ డాక్యుమెంట్స్ నేను వీడియోలో పెట్టేస్తాను. ఇప్పుడు ముఖం పగిలిపోద్ది, నీ న్యూడ్ ఫోటోలు కూడా పెడతాం పిచ్చి మాటలు మాట్లాడితే. ఏమ్మా ఏం చేయలేమనుకుంటున్నావా? మీ ఆయన వెనకాల మా టీం అంతా ఉంది ఏమనుకుంటున్నావో? ఎంత ధైర్యం! ఓ పక్కన అబ్బాయి ఒప్పుకున్నాడు, డాక్యుమెంట్స్ చూపిస్తున్నాము. చెప్పమ్మా. మీరు లేకపోతే పిల్లడు సూసైడ్ చేసుకునేవాడు తెలుసా? నాకు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు దాకా అక్రమ సంబంధం అనుకున్నాను నేను. ఇప్పుడు లేదు చెప్పు. చేసుకున్నాం మేడం. చేసుకున్నావు. డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఇదిగో నాన్న చూడు, అది వాళ్ళిద్దరు ఫొటోస్. ఫొటోస్ని ప్లస్ గవర్నమెంట్కి అప్లై చేసుకున్నారు ఫ్రీ హౌస్ గురించి, గవర్నమెంట్ తరపున ఇచ్చే హౌస్ గురించి. వీళ్ళు భర్తను మోసం చేశారు, గవర్నమెంట్ని మోసం చేశారు. అసలు లీగాలిటీ అంటే వీళ్ళకు కొంచెం కూడా భయమే లేదు. ఎదురు ఇంకా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇది సార్ వీళ్ళ భాగోతం. ఆ అమ్మాయి భాగోతం అది, ఇతని భాగోతం ఇది. వీళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళయింది. ఇతనికి డైవర్స్ ఇప్పించడం చాలా ఈజీ ప్రాసెస్. కానీ వీళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉందంటే సమాజానికి చీడ పురుగులు అసలు వీళ్ళిద్దరు. నేను అవి మీకు జిరాక్స్ సెట్ ఇస్తాం. ఇంకొకటి మాకు కూడా ఎవిడెన్స్ గా కావాలి మేడం. తీసుకో. ఇలా తీసుకున్నాం. అబ్బాయి పక్కన కూర్చునే అర్హత కూడా లేదు, లేక అక్కడి నుంచి. ఉండాలమ్మా నీలాంటి వాళ్ళు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అందాక కలిసి నేను ఎదవం చేశాను మేడం నన్ను నా కుటుంబాన్ని. ఫోన్లే నాన్న, నీకైతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కాకండి. అది సార్ వీళ్ళ భాగోతం విన్నారుగా. వాళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు ఉండేటటువంటి వ్యవహారం కాదు ఇది, ఎప్పటి నుంచో ఉండేటటువంటి మోసపూరితమైనటువంటి వ్యవహారము. వాళ్ళు జరిగినటువంటి వంశీ వాళ్ళిద్దరు చేసుకున్నటువంటిది మొదటి నుంచి చేసేటటువంటిది వ్యాపారం, బిజినెస్ చేశారు. ఏంటి అంటే కనుక ఆ అబ్బాయి జలసా పురుషుడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ప్రేమించుకున్నారు, పెళ్ళి అయితే అవ్వదు, పెద్దలు అంగీకరించరు. పెళ్లి చేసుకోవటానికి ఉద్యోగం చేసేటటువంటి మొగుడు కావాలి. పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకోవటం తప్ప ఇంకో దారి లేదు. అక్కడి వరకు అయిపోయింది. కానీ వీళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళ వ్యవహారం మీ పెళ్ళి అయిన తర్వాత తెగదెంపులు అయిపోయింది అనుకోవటానికి లేదు. దొరికితే దొంగ, దొరకకపోతే దొరక. ఆధారాలు అనేటటువంటిది ఎక్కడి నుంచి మొదలైనాయో అక్కడి నుంచే ప్రేమాయణం అనేటటువంటిది మొదలైంది, మళ్ళీ రీస్టార్ట్ అయింది అనేటటువంటి విధంగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దురదృష్టకరమైనటువంటి వార్త, నీ మనసుని ఇంకా ఇరగొట్టేటటువంటి వార్త ఏదన్నా ఉంది అంటే కనుక ఎప్పుడూ అది తెగదెంపులు అవ్వలేదు. అర్థమైందా నాన్న వంశీ? ఎందుకంటే ఇంత ఈ విధంగా వ్యవహరించేటటువంటి వాళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.